హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చిక్కుడు గింజలతో కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడు గింజలు మనకి అన్ని మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చిక్కుడుకాయలు తెచ్చినప్పుడు వాటి పైన ఆ తోళ్ళు మందంగా ఉండడము, సరిగ్గా బాగోనప్పుడు పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఆ పైదంతా తీసేసి లోపల ఉన్న గింజల్ని ఇలా తీసుకొని దీంతో కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. 1/2 కేజీ టొమాటోలని కట్ చేసి వేసుకుంటున్నామండి. 1 కప్పు చిక్కుడు గింజలు వేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. అరోమా అంతా బాగుంది. చూడటానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తగినంత ఉప్పు వేసుకుంటున్నాము. అసలు ఈ రెసిపీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాము. మనం ఎప్పుడు చిక్కుడుకాయ కూర ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, చిక్కుడు గింజలు టమాటో అంతా చక్కగా మగ్గి ఆయిల్ పైకి తేలింది కదా. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాం. ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే దాని అరోమా అంతా ఆ కర్రీకి పట్టి తినేటప్పుడు చాలా అరోమాటిక్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఉడికించుకుందాం. చూసారు కదండి, మనం వేసుకున్న వాటర్ అంతా కూడా దగ్గర పడి ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికిందండి. ఇది మరీ పులుసుగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. పులుసుగా ఉండేదానికంటే ఇలా గ్రేవీగా ఉంటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది. వేడి వేడి రైస్లో ఈ చిక్కుడు గింజల కర్రీ వేసుకొని తిన్నారంటే అసలు ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, చిక్కుడు గింజలతో ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయింది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు చేసి పెట్టారంటే దాని రుచి ఎప్పటికీ మర్చిపోలేరు. ఎప్పుడు ఇదే కావాలి అంటారు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.